ఇవాళ మా ఇంట్లో స్పెషాలిటీ నా బంగారు తల్లి పుట్టినరోజు. మీరు కూడా విషెస్ చెప్పండి. ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మీరు కూడా విషెస్ చెప్పండి, ఆశీర్వదించండి. లక్కీ హ్యాపీ బర్త్డే రా నాన్న. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇదొక హ్యాపీనెస్. అందరి పేరెంట్స్ కూడా పిల్లల హ్యాపీనెస్ చూసి ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప హ్యాపీనెస్ చూసి మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. సింపుల్గా మేము నలుగురమే ఇలా హ్యాపీగా అయితే చేసుకున్నాం. ఇంకా మా బాబు కూడా ఆ లక్కకైతే గిఫ్ట్ ఇచ్చేశారు. మా లక్కీ తల్లి పుట్టిన తర్వాత మా ఆనందం 1000 రెట్లు పెరిగింది. మా కన్నయ్య పుట్టిన తర్వాత ఆ 1000 రెట్లు డబల్ అయ్యింది. మేము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే మా పిల్లల హ్యాపీనెస్లో మా హ్యాపీనెస్ మేము వెతుక్కుంటాం. అందరి పేరెంట్స్ అంతే. మా చిట్టి తల్లిని మా కన్నయ్య గారిని కూడా మీరు దీవించేయండి. ఎప్పుడు కూడా అలా హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ లైఫ్లో మీరేం సాధించారు అని మమ్మల్ని ఎవరన్నా అడిగితే మేము ఒకటే చెప్తాం, మేము హ్యాపీగా ఉంటాం, మా పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటాం. లైఫ్ని హ్యాపీగా మేము ఎదురుకి తీసుకెళ్తాం. ఏదన్నా అనుకుంటే మేము నలుగురమే అని హ్యాపీగా చేసుకుంటాం. లైఫ్లో ఎదురు దెబ్బలు తిని తిని ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది అనిపించింది. మేము నలుగురమే ఉన్నా కానీ మాకు మేమే తోడు. చాలా హ్యాపీగా ఉంటాం. మీరు కూడా విషెస్ చెప్పండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా కూతురికి మీరు కూడా విషెస్ చెప్పండి. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ అయితే చేయండి. బాయ్.